రోజు మీరు టీవీ ముందు కూర్చొని ఒక కార్టూన్ అని అనుకొని ఛానల్ చేంజ్ చేసి ఉంటారు. కానీ అదే కార్టూన్ ఇప్పుడు ఇండియాలో ఒక మూవ్‌మెంట్ అయిందంటే మీరు నమ్ముతారా? కొన్ని సంవత్సరాల ముందు వరకు ఇండియాలో చాలా మందికి యానిమీ అంటే చిన్న పిల్లల కోసం కార్టూన్స్ అని ఒక సింపుల్ డెఫినిషన్ ఉండేది. సండే మార్నింగ్స్‌లో డోరేమాన్, షిన్‌చాన్, పోకీమాన్ అవి చూస్తూ పెరిగాం. కానీ అప్పుడెవరికీ తెలియదు ఇవి ఒక హ్యూజ్ ఓషన్‌లో చిన్న వేవ్స్ మాత్రమే అని. 2000 స్టార్టింగ్‌లో ఇండియాలో యానిమీ మోస్ట్‌లీ డబ్డ్ ఫామ్‌లోనే వచ్చింది. హిందీలో, కొంచెం తెలుగులో. కానీ కంటెంట్ హెవీలీ సెన్సార్ చేశారు. వయలెన్స్ మొత్తం రిమూవ్ చేశారు. దానివల్ల ఎమోషన్స్ అన్నీ డైల్యూట్ అయిపోయాయి. అండ్ దీని రిజల్ట్ పీపుల్ థాట్ యానిమీ అంటే చైల్డిష్ ఎంటర్‌టైన్‌మెంట్ అని. కానీ ప్యారలల్‌గా ఆ టైంలో ఇంటర్నెట్ స్లోగా గ్రో అవుతుంది. 2000కి దగ్గర యూట్యూబ్, టారెంట్స్, ఫ్యాన్ సబ్ కమ్యూనిటీస్ ఇక్కడ నుండి ఒక సైలెంట్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. కొన్ని యంగ్స్టర్స్ ఒరిజినల్ జాపనీస్ యానిమీని ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడడం స్టార్ట్ చేశారు. అక్కడే వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఇది కార్టూన్ కాదు. ఇది సినిమా కన్నా ఇంటెన్స్‌గా ఉంది అని షాక్ అయ్యారు. అప్పుడు కొన్ని నేమ్స్ ఇండియాలో స్లోగా సర్క్యులేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. నరుటో, వన్ పీస్, అటాక్ ఆన్ టైటన్. ఇవి జస్ట్ షోస్ కాదు, జర్నీస్. నరుటోలో ఒక లోన్లీ బాయ్ రెస్పెక్ట్ కోసం పోరాడటం. వన్ పీస్లో ఫ్రీడమ్ కోసం ఓషన్ మీద ఒక ఎండ్లెస్ అడ్వెంచర్. అటాక్ ఆన్ టైటన్లో హ్యూమన్ సర్వైవల్, ఫియర్, పాలిటిక్స్. ఇది చూసి వ్యూయర్స్ మైండ్ సెట్ స్లోగా మారడం స్టార్ట్ అయింది. 2015-18 మధ్యలో ఇండియాలో యానిమే కమ్యూనిటీ ర్యాపిడ్గా గ్రో అయింది. ఫేస్బుక్ గ్రూప్స్, టెలిగ్రామ్ ఛానల్స్, రెడ్డిట్ డిస్కషన్స్. ఒక హిడెన్ ఫ్యాన్ బేస్ సడన్లీ విజిబుల్ అయింది. బట్ రియల్ టర్నింగ్ పాయింట్ అది కాదు. కోవిడ్ లాక్డౌన్. టైం ఉంది, స్ట్రెస్ ఉంది, ఎస్కేప్ కావాలి. అప్పుడే ఓటీటీ ప్లాట్ఫామ్స్ బూమ్ అయ్యాయి. నెట్ఫ్లిక్స్, క్రంచీ రోల్. ఈ ప్లాట్ఫామ్స్ యానిమీని ఒఫీషియల్లీ ఇండియాకి తీసుకొచ్చాయి. హై క్వాలిటీ స్ట్రీమింగ్, మల్టిపుల్ లాంగ్వేజెస్, ఈజీ యాక్సెస్. అండ్ సడన్లీ యానిమీ బికేమ్ మెయిన్ స్ట్రీమ్. డీమన్ స్లేయర్ రిలీజ్ అయ్యాక యానిమేషన్ క్వాలిటీ చూసి చాలా మంది మ్యాడ్ అయిపోయారు. ఇది యానిమేషనా లేదా ఆర్టా? ఎవ్రీ ఫ్రేమ్ పెయింటింగ్ లాగా ఉందండి. స్టోరీ కూడా సింపుల్ రివెంజ్ స్టోరీ కాదు. ఫ్యామిలీ, పెయిన్, హ్యుమానిటీ గురించి. అక్కడే ఇండియాలో యానిమీ మీద పర్సెప్షన్ కంప్లీట్లీ ఫ్లిప్ అయింది. ఇప్పుడు చాలా మంది ఓపెన్లీ చెప్తున్నారు, నేను యానిమీ చూస్తాను, యానిమీ ఫ్యాన్ అని. కానీ ముందు అలా కాదు, హైడ్ చేసేవారు. ప్రౌడ్గా షేర్ చేసుకుంటున్నారు. మర్చెండైజ్ కూడా బూమ్ అయింది. యానిమీ టీషర్ట్స్, పోస్టర్స్, ఫిగరీన్స్, ఇలా చాలా. వైజాగ్ నుండి ఢిల్లీ వరకు ప్రతి దగ్గర యానిమీ స్టోర్స్ ఓపెన్ అవుతున్నాయి. కామిక్ కాన్స్లో కాస్ప్లేలో నరుటో, లూఫీ, లీవై క్యారెక్టర్స్ ఫుల్గా కనిపిస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ. నంబర్స్ మాట్లాడితే ఇండియాలో యానిమీ ఆడియన్స్ ఎస్టిమేటెడ్గా 100 మిలియన్ ప్లస్కి రీచ్ అయిందని రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. యూట్యూబ్లో యానిమీ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెస్తున్నాయి. హిందీ, తెలుగు యానిమీ రీల్స్ అయితే లాక్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్. అసలు ఎందుకు యానిమీ అంటే ఎంత అట్రాక్షన్? ఆన్సర్ సింపుల్ కానీ డీప్. యానిమీ స్టోరీ టెల్లింగ్. వెస్టర్న్ కార్టూన్స్ మోస్ట్లీ ఎపిసోడిక్, అంటే ఎపిసోడ్కి స్టోరీ అనే సంబంధం ఉండదు. కానీ యానిమీ అలా కాదు. అది ఒక కంటిన్యూస్ నెరేటివ్. క్యారెక్టర్స్ గ్రో అవుతారు, ఫెయిల్ అవుతారు, ఏడుస్తారు, రైజ్ అవుతారు. చూసే ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు. ఎగ్జాంపుల్, నరుటో నెవర్ గివ్ అప్ అని చెప్తాడు. లూఫీ ఫ్రీడమ్ అంటేనే లైఫ్ అని చెప్తాడు. టాంజిరో కైండ్నెస్ కూడా ఒక స్ట్రెంగ్త్ అని చెప్తాడు. ఈ వాల్యూస్ ఇండియన్ ఆడియన్స్కి చాలా రిలేటబుల్. బికాజ్ మన కల్చర్లో పర్సివరెన్స్, ఫ్యామిలీ, ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా ఒక రీజన్, యానిమేషన్ క్వాలిటీ. జాపనీస్ స్టూడియోస్ బడ్జెట్, డెడికేషన్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పర్ఫెక్షన్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక్క 20 నిమిషాల ఎపిసోడ్ కోసం నెలలు వర్క్ చేస్తారు. బ్యాటిల్ సీన్స్ అయితే సినిమా లెవెల్. మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ అసలు. ఈ కాంబినేషన్ కూడా ఇండియన్ యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇంకా సోషల్ మీడియా ఇంపాక్ట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో యానిమీ అడల్ట్స్ వైరల్ అవుతున్నాయి. సాడ్ యానిమీ మూమెంట్స్, టాప్ 10 ఫైట్స్, బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్.
ఈవెన్ పీపుల్ హూ నెవర్ వాచ్డ్ యానిమీ ఇలాంటి క్లిప్స్ చూసి ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. అండ్ స్లోలీ దే ఎంటర్ ది వరల్డ్ ఆఫ్ యానిమే. ఇప్పుడు సిచ్యుయేషన్ ఏంటి? ఇండియాలో యానిమీ ఇస్ నో లాంగర్ ఎ నీచ్, ఇట్స్ బికమింగ్ మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు డబ్బింగ్ కన్నా ఒరిజినల్ వర్షన్ విత్ సబ్ టైటిల్స్ని చూడటానికి అందరు ఇష్టపడుతున్నారు. థియేటర్స్లో యానిమీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. డీమన్ స్లేయర్ మూవీ, వన్ పీస్ మూవీ, ఇంకా చాలా హౌస్ఫుల్ షోస్. ఆడియన్స్ క్లాప్ చేస్తున్నారు, చియర్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ లైక్ అ మాస్ మూవీ. ఈ చేంజ్ ఇమాజిన్ చేశారు అసలు? కార్టూన్ అని డిస్మిస్ చేసిన జాన్రా ఇప్పుడు దానికే థియేటర్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్. ఇండియన్ యానిమే క్రియేటర్స్ కూడా రైజ్ అవుతున్నారు, ఇన్స్పైర్డ్ బై జాపనీస్ స్టైల్ కానీ ఇండియన్ స్టోరీస్తో. మేబీ ఒక నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఇండియన్ యానిమే అనే కాన్సెప్ట్ హ్యూజ్గా బూమ్ అవ్వచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. లోకల్ డబ్బింగ్, రీజనల్ రీచ్, మాస్ యాక్సెప్టెన్స్, అండ్ మేబీ వన్ డే మన స్టోరీ, మన కల్చర్ యానిమే ఫార్మాట్లో ప్రపంచం మొత్తం చూడొచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇంకా యానిమేని కిడ్స్ కంటెంట్ అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు చూస్తున్నది జస్ట్ సర్ఫేస్ మాత్రమే. యానిమేలో వార్ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, లైఫ్ లెసన్స్ ఉంటాయి. కొన్నిసార్లు రియల్ లైఫ్ కన్నా డీప్గా ఉంటుంది. సో నాది ఒక పర్సనల్ సజెషన్ అనుకోండి, ట్రై చేయండి. జస్ట్ ఒక ఎపిసోడ్, స్టోరీ, ఒక వరల్డ్, అండ్ మీరే రియలైజ్ అవుతారు ఎందుకు లక్షల మంది యానిమేని ఎంత లవ్ చేస్తున్నారని, ఎందుకు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు అని. యానిమే మనల్ని ఎంటర్టైన్ మాత్రమే చేయదు, మనల్ని మార్చేస్తుంది. మీ థింకింగ్, మీ ఇమోషన్స్, మీ పర్స్పెక్టివ్స్, ఎవ్రీథింగ్. ఒక స్మాల్ కార్టూన్ అని స్టార్ట్ అయ్యి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్గా మారిపోతుంది. ట్రస్ట్ మీ. అండ్ మేబీ మీ స్టోరీ కూడా ఇక్కడే స్టార్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ ఇంకా అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.